మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో. ఒకే ప్రారంభోత్సవంలో ముగ్గురు నేతలు దర్శనమిచ్చారు. అభివృద్ధి మా లక్ష్యమంటూ కలిసికట్టుగా ముందుకు సాగారు. కార్పొరేటర్ సీటు ఖాళీ అయిన వేళ ఆశావాహనంతా క్యూ కట్టారు. సీటు కోసం, గుర్తింపు కోసం పోటీ పడ్డారు. రెండు పార్టీల నేతల రాకతో ఆ ప్రాంతం మరింత సందడిగా మారితే టెన్షన్ పడ్డ పోలీసులు ప్రశాంతంగా ప్రారంభోత్సవం ముగియడంతో ఇక కూల్ అయ్యారు. ఇన్నాళ్లు మాజీ అనుకున్న నేతలంతా నేడు తెరపైకి రావడానికి పోటీ పడితే తలసాని పద్మారావు ఇలాకాలో 4 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు సాగాయి. తన గుర్తింపు బదిలం చేసుకోవడానికి కిషన్ రెడ్డిని రప్పించి ప్రోటోకాల్ అంటూ దీపిక వెంట నిలిస్తే స్పీచ్ల వద్ద ప్రారంభోత్సవాల్ని ముద్దంటూ కలిసికట్టుగా ప్రారంభోత్సవాలతో సందడి చేశారు. మోండా డివిజన్ లో జరిగిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంపై ఈనాటి ప్రత్యేక కథనం. ఈ రోజు గౌరవనీయులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మరి నేను కలిసి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. పద్మారావు గారు కూడా మరి కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం, మా నాయకులు, మా కార్యకర్తలు, మా ఎక్స్ కార్పొరేటర్లు సనత్నగర్ నియోజకవర్గంలో మోండా డివిజన్ లో నేడు ఒక్కరోజే 4,70,00,000 రూపాయల పనులు ప్రారంభించారు. అది కూడా కేవలం 40 నిమిషాల్లో ఫిక్స్ చేసిన ముహూర్తానికి హాజరై జెట్పిట్ వేగంతో పనులను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యేగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్ర మంత్రిగా స్థానిక ఎంపీగా కిషన్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొనగా టకారా బస్తీలో పజ్జన నివాసం వద్ద జరిగే పనుల్లో మాజీ మంత్రి తీగుళ్ల పద్మారావు వారితో కలిసి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మొదటగా ఓల్డ్ జైన్ఖానా వద్ద 24 లక్షలు, ఆదాయనగర్ కమాన్ వద్ద 65 లక్షలు, టకారా బస్తీలో 80 లక్షలు, మోండా సర్కిల్లో 85 లక్షలు, సామమూర్తి నగర్లో 46 లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. మొదటగా కార్యక్రమానికి మాజీ మంత్రి తలసాని హాజరు కాగా వెంటనే ఎంపీ హోదాలో కిషన్ రెడ్డి కూడా కార్యక్రమానికి హాజరు కాగా బీజేపీ, బీఆర్ఎస్ నేతలు భారీగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి తరలివచ్చారు. అయితే రెండు పార్టీల నేతల రాకతో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయగా ట్రాఫిక్ పోలీసుల వాహనాల రాకపోకలకు కాస్త ఆంక్షలు విధించి మార్గం సుగమం చేశారు. టకారా బస్తీ చేరుకోగానే మాజీ మంత్రి పద్మారావు కూడా వారితో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనగా అంతా కలిసి నీటి వేడుకలను విజయవంతం చేశారు. అన్ని చోట్ల సీసీ రోడ్డు పనులు చేయడం జరుగుతుందని, అభివృద్ధిలో భాగంగానే నీటి ప్రారంభోత్సవ కార్యక్రమాలంటూ తలసాని స్పష్టం చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అనేకమైనటువంటి కార్యక్రమాలు మన సనత్నగర్ నియోజకవర్గంలో జరుగుతున్నాయి. మన అందరికీ తెలిసిందే. పక్కాగా సిమెంట్ రోడ్లే వేస్తున్నాం. ఎందుకంటే దానికి 20 సంవత్సరాల లైఫ్ ఉంటుంది, ప్రజలకు ఇబ్బంది ఉండదు. కార్పొరేటర్ పదవి కాలం తీరడంతో కాస్త వెనుకడుగులో ఉన్న కొంత దీపిక నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రోటోకాల్ గా ముందుంచి కార్యక్రమంలో సందడి చేశారు. 5 ఏళ్లుగా పదవికి దూరమై కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉంటున్న మాజీ కార్పొరేషన్ ఆకుల రూప హరికృష్ణ నేటి కార్యక్రమంలో ఐఎమ్ బ్యాక్ అన్నట్లుగా ఎంట్రీ ఇవ్వగా ఈసారి సీటు మాకే అన్న ధీమాతో పలువురు ఆశావాహ నేతలు కూడా తమ గుర్తింపును బదిలం చేసుకుంటూ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. కార్యక్రమంలో సీనియర్ నాయకులు హరికృష్ణ, నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, గందే నాగులు, కొండాపురం మహేష్ యాదవ్, మధు, రాములు, సత్యనారాయణ, ప్రమోద్, వెంకటేశ, అమృతో పాటు పలువురు పాల్గొన్నారు. లష్కర్ కు త్రిమూర్తులుగా ఉన్న ముగ్గురు ఎంట్రీ నీడు ఆశ్చర్యానికి గురి చేసిన తలసాని పుట్టి పెరిగిన ఇలాకాలో నేటి కార్యక్రమం ఆహ్వానపు బ్యానర్ల మధ్య సందడిగా సాగితే పజ్జన్న తన ఇలాకాలో జరుగుతున్న కార్యక్రమానికి గెస్ట్ రోల్లో హాజరై ఒకే కార్యక్రమంలో సందడి చేయగా వస్తారో రారో అనుకున్న కిషన్ రెడ్డి కూడా నేడు తలుక్కుమని నాకు భాగస్వామ్యం ఉందంటూ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. గుడ్ ఫ్రైడే అనంతరం నిర్వహించే రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ కంటెస్ట్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ పాల్గొన్నారు. క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపి వారితో కలిసి రన్లో పాల్గొని మరింత జోష్ని నింపారు. సికింద్రాబాద్ నియోజకవర్గంతో పాటు మల్కాజ్గిరి నియోజకవర్గంలో సైతం అతిథిగా ఆదం సంతోష్ పాల్గొన్నారు. పెద్ద ఎత్తున రన్ ఫర్ జీసస్ ర్యాలీ నిర్వహించారు. తెల్లటి దుస్తులు ధరించి తలపై టోపీలు పెట్టుకుని యేసు ప్రభువును స్మరించుకుంటూ ఆటపాటలతో ర్యాలీని కొనసాగించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆదం సంతోష్ వారితో కలిసి నడిచారు. ఇక ఫైనల్ టచ్ గా డప్పు కొడుతూ నృత్యాలు చేస్తూ ఆదం సంతోష్ చేసిన సందడి అంతా ఇంత కాదు.
కార్పొరేట్ పదవి కాలం ముగిసిందని సైలెంట్ గా ఉండలేదు. డివిజన్ లో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను ఎందుకు నిర్వహించలేదంటూ అధికారులను ప్రశ్నించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా వెనువెంటనే సమస్యలను పరిష్కరించాలంటూ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. మాజీలుగా మారిన కార్పొరేటర్లు సైలెంట్ గా ఉంటే ఆ కార్పొరేటర్ మాత్రం పదవి ఉన్నా లేకపోయినా ప్రజల కొరకే తన సేవలంటూ నిరూపిస్తున్నారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండి డివిజన్ లో 2 సార్లు కార్పొరేటర్ గా గెలిచి తనకంటూ ఓ ప్రత్యేకతను డాక్టర్ సామల హేమ చాటుకోగలిగారు. పదవి కాలం ముగిసినప్పటికీ సీతాఫల్ మండి డివిజన్ లో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకుంటూ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తూ సామల హేమ వస్తున్నారు. డివిజన్ లో పలు అభివృద్ధి పనులు పెండింగ్ లో ఉన్నాయి. తనకెందుకులే అనుకోకుంటూ ప్రతిరోజు పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులపై ఆరా తీస్తూ వస్తున్నారు. అధికారులు పనులు చేపట్టకపోవడంతో ఉన్నత స్థాయి అధికారులను కలిసి పెండింగ్ పనులు పూర్తి చేయాలంటూ సామల హేమ వినతి పత్రాలను అందజేశారు. డివిజన్ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా సామల హేమ దృష్టి పెట్టారు. తన హయాంలో 2023లో స్టాండింగ్ కమిటీ ఆమోదించిన భవానీ గార్డెన్ నుంచి ఫ్రైడే మార్కెట్ వరకు, అక్కడి నుంచి మహమ్మద్గూడ వరకు నాలా అభివృద్ధి పనులు కేటాయించారు. అయితే పనులు ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో ప్రజలు సైతం ఇబ్బంది పడక తప్పడం లేదు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో నూతనంగా బాధ్యతలు చేపట్టిన జోనల్ కమిషనర్ మంగదాయారుతో కలిసి పెండింగ్ పనులపై వినతి పత్రాన్ని సామల హేమ అందజేశారు. చిలకలగూడ గ్రేవ్ యార్డుకు నిధులు మంజూరు చేయాలని, ఎరకల బస్తీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని, నామాలగుండు జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలని, చిలకలగూడ ప్రాంతంలో రోడ్డు పునరుద్ధరణ పనులు చేపట్టాలని, పారిశుద్ధ సమస్య లేకుండా చూడాలని, ఇలా అనేక సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జోనల్ కమిషనర్ మంగతాయారుకు అందజేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీసీ జ్యోతిని మర్యాదపూర్వకంగా కలిసి సాల్వతో సత్కరించి ఆమెకు సైతం డివిజన్ లో పెండింగ్ పనుల చిట్టాను సామల హేమ వివరించారు. డాక్టర్ సామల హేమ వెంట తండ్రి కరాటేరాజు దగ్గరుండి అధికారులను కలుస్తూ వినతి పత్రాలను అందజేశారు. కార్పొరేటర్ గా పదవీ కాలం ముగియడంతో చాలా మంది కార్పొరేటర్లు ఇంటికే పరిమితమయ్యారు. డివిజన్ లో పర్యటనలు మానేశారు. కొందరు తాజా మాజీ కార్పొరేటర్లు డివిజన్ లో పట్టు కోల్పోకుండా పర్యటిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ ప్రజాదరణను సంపాదించుకుంటున్నారు. ఏ రోజు ఎలా ఉన్నా ప్రజల్లో బలంగా ఉంటే చాలు అన్న నినాదాన్ని పాటిస్తున్నారు. ఫస్ట్ హాఫ్ లో అధికారులు అదరగొట్టేస్తే సెకండ్ హాఫ్ లో మాత్రం వ్యాపారులు అధికారులపై తిరగబడడంతో ఇక వెనక్కి తగ్గారు. ప్రభుత్వ ఆదేశాలతో భాగ్యనగరంలో ఫుట్పాత్లపై కొరడా జుల్పించేందుకు అధికారులు సిద్ధమైతే తోపుడు బండ్లు, చిన్న డబ్బాలు కనిపిస్తే చాలు వాటిపై జేసీబీలను ప్రయోగించారు. ఫుట్పాత్లపై రేకులు, గోడలు, మెట్లు కనిపించినా దేన్ని వదిలేది లేదంటూ నేలమట్టం చేసి తమ పనితనాన్ని చూపించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పాలికా బజార్ వరకు ఫాస్ట్ హాఫ్ సవ్యంగా సాగితే పాలికా బజార్ లో మాత్రం వ్యాపారులు ఎదురు తిరిగి జేసీబీ ముందు పడుకొని నిరసన తెలిపారు. ఇదెక్కడి గోలా అంటూ కాస్త ర్యాష్గా మాట్లాడే ప్రయత్నం చేయడంతో ఇక మాట పెరిగి గొడవ తీవ్రతరం కావడంతో అధికారులు వెనకడుగు వేసి పరుగులు తీస్తే పోలీస్ స్టేషన్ ముందు తమ నిరసనతో వ్యాపారులు కథం తొక్కారు. కోర్టు ఆదేశాలతో ప్రభుత్వ నిర్ణయంతో నేడు భాగ్యనగరంలో ఫుట్పాత్ వ్యాపారాలపై జీహెచ్ఎంసీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. స్థానిక ల్యాండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణలో కూల్చివేతకు శ్రీకారం చుట్టగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నుండి తమ కూల్చివేతలను ప్రారంభించారు. షాపుల ముందు వేసిన షెడ్లపై దృష్టి పెట్టి వాటిని జేసీబీల సహాయంతో కూల్చివేతలు మొదలుపెట్టగా వారు రాకముందే తొలగించాలని వ్యాపారులు ఎంత ప్రయత్నించినా చకచకా కూల్చివేతలు చేపడుతూ వెనువెంటనే అన్ని రేకుల షెడ్లను తొలగించారు. ఫుట్పాత్లపై ఉన్న డబ్బాలతో పాటు రోడ్లను ఆక్రమించి ఉన్న వ్యాపారులను తొలగించేగా కొందరు తాళాలు వేసుకుని బెల్లినా వదలకుండా అందులో సామానున్నా పట్టించుకోకుండా జేసీబీల సహాయంతో ఎవరికి పనికి రాకుండా తునాతునకలు చేశారు. ఇలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 31 బస్ స్టాప్ వరకు సవ్యంగా సాగగా ఇక పాలికా బజార్ నుండి మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ మార్గంలో అదే స్పీడ్తో కూల్చివేతలు కొనసాగించారు. పాలికా బజార్, మోండా మార్కెట్ పరిసరాల్లో ఫుట్పాత్లపై బట్టల షాపులతో పాటు చిన్న చితక వ్యాపారులపై కొరడా జుల్పించారు. మధ్యాహ్నం వరకు సజావుగానే సాగిన వ్యవహారం కాస్త కొందరు అధికారుల పరితనం, నోటి మాటలతో కొందరు వ్యాపారులు నొచ్చుకోగా ఇక ఎలా కూల్చుతారంటూ ఎదురు తిరిగారు. అసలు ఇలా కూల్చివేస్తే తమ వ్యాపారాలు ఎలా సాగుతాయంటూ అకస్మాత్తుగా ఈ కూల్చివేతలేమంటూ జేసీబీల ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అంతవరకు సవ్యంగా సాగిన కూల్చివేతలు కాస్త ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీయడంతో జీహెచ్ఎంసీ అధికారులు జేసీబీలను వెనక్కి పంపిగా ఇక తమకు న్యాయం చేయాలంటూ మార్కెట్ పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు.
అధికారులకు పనికి అడ్డు రావద్దంటూ పోలీసులు వారికి నచ్చచెప్పగా కొందరు అధికారుల తీరు బాగాలేదంటూ వ్యాపారాలు తమ ఆవేదనను వెలిబుచ్చారు. ప్రతిఘటన ఎదురవుతుందని మొదటన భావించిన సవ్యంగా సాగుతున్న కూల్చివేతల్లో కొందరి మాట దృష్టితో ఈ పరిస్థితి వచ్చి పడిందని వ్యాపారులు ఆరోపిస్తుండగా ఒక్కసారిగా ఎదురైన ప్రతిఘటనతో మాకేం జరుగుతుందో అని అధికారులు అక్కడి నుంచి తప్పుకొని జేసీబీలను అక్కడి నుంచి పరుగులు పెట్టిస్తే ఇక మిగిలింది ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీసులే కావడంతో ఇక అంతా వారి తీరుపై మండిపడగా కూల్చివేతలు నిలిచిపోవడంపై ఇక అంతా శాంతించారు. సార్, మా కష్టాలు తీర్చండి. కళాశాలలో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులకు సరిగ్గా పాఠాలు చెప్పలేకపోతున్నాం. మీరు ప్రత్యేక చొరవ తీసుకుంటే విద్యార్థులకు మంచి విద్యను అందించగలుగుతాం. ఇది మా వినతి అంటూ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావును డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ భారతి కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఇంతకీ కళాశాలలో ఎటువంటి సమస్యలున్నాయి? ఎమ్మెల్యే పద్మారావు వారికి ఇచ్చిన హామీ ఏమిటి? ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సీతాఫల్ మండి డిగ్రీ కళాశాలను తాత్కాలికంగా విద్యానగర్లో వివేకానంద డిగ్రీ కళాశాలలో కొనసాగిస్తున్నారు. వివేకానంద డిగ్రీ కళాశాలలో సరైన వసతులు లేకపోవడంతో అటు ఉపాధ్యాయులు ఇటు విద్యార్థులు ఇబ్బందులు గురవుతూ వస్తున్నారు. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. తరగతి గదుల కొరతతో విద్యార్థులకు సైతం సరిగా పాఠాలు చెప్పలేని స్థితిలో ఉపాధ్యాయులున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆటంకం ఏర్పడుతుందని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ భారతి శనివారం సీతాఫల్ మండిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పద్మారావును కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఆవేదనను విన్న ఎమ్మెల్యే పద్మారావు వెంటనే స్పందించారు. సీతాఫల్ మండిలో డిగ్రీ కళాశాల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులపై ఇటువంటి ప్రభావం పడకుండా మరో భవనానికి మార్చి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని పద్మారావు హామీ ఇచ్చారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్తో పాటు అధ్యాపక బృందం కలిసికట్టుగా ఎమ్మెల్యే పద్మారావును కలిసి సమస్యను వివరించడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారి సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా పద్మారావు స్పందించారు. విద్యార్థులకు మౌలిక సదుపాయాల విషయంలో తన వంతుగా సహాయ సహకారాలు అందుతాయని పద్మారావు చెప్పడంతో డిగ్రీ కళాశాల ఉపాధ్యాయుల బృందం సంతోషాన్ని వ్యక్తం చేశారు. మాజీ కార్పొరేటర్ డాక్టర్ సామల హేమతో పాటు పలువురు పద్మారావుతో కలిసి డిగ్రీ కళాశాల ఉపాధ్యాయులకు భరోసా కల్పించారు. అడ్డగుట్ట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు యాక్టివ్ అయ్యారు. పలు కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. డివిజన్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారంటే వాటి విజయం కొరకు పాటుపడుతున్నారు. తుకారం గేట్ యూపీహెచ్పీ ఆశా వర్కర్ల సారథ్యంలో నార్త్ లాలాగూడ బడి మసీద్ వద్ద హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశారు. హెల్త్ క్యాంప్పై స్థానికులకు అవగాహనను ఆ నాయకులు కల్పించి విజయవంతం కొరకు కృషి చేశారు. బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు హెల్త్ క్యాంపులో పాల్గొని పలు టెస్టులు చేయించుకున్నారు. సికింద్రాబాద్ పద్మశాలి సంఘానికి నూతన అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు మంద జగన్ నియమితులయ్యారు. సంఘం సభ్యులు మంద జగన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్న మంద జగన్ పలు సామాజిక కార్యక్రమాలతో పాటు పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంటారు. ఎవరికి ఎటువంటి అన్యాయం జరిగినా ముక్కుసూటిగా ప్రశ్నించే మనస్తత్వం మంద జగన్ది. సంఘానికి చెందిన పలువురు ఏకగ్రీవంగా మంద జగన్ను ఎంపిక చేసుకున్నారు. తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మంద జగన్ పద్మశాలి సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేస్తూ పద్మశాలుల అభ్యున్నతి కొరకు పాటుపడనున్నట్లు మంద జగన్ తెలిపారు. మకాం ముంబైలో, అమ్మకం హైదరాబాద్లో. నైజీరియా నుంచి వచ్చి ముంబైలో ఉంటూ డ్రగ్స్ ను మాత్రం హైదరాబాద్ లో అందిస్తున్న వాళ్లను సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టేశారు. ప్యారడైజ్ వద్ద ఆమె బ్యాగ్ ను తనిఖీ చేసిన పోలీసులు బ్యాగ్ లో ఉన్న కొకైన్ చూసి ఆశ్చర్యపోగా పక్కా సమాచారంతో ఆ మహిళపై నిఘా పెట్టి ప్యారడైజ్ వద్ద పట్టుకున్నారు. నైజీరియాకు చెందిన బ్లెస్సింగ్ ఎమాన్యుయల్ 2019లో ఇండియా వచ్చింది. ముంబైలో మకాం వేసి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి వెళుతూ ఉండేది. ఈమె కదలికలపై సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులు నిఘా పెట్టగా ప్యారడైజ్ సర్కిల్ వద్ద వేచి ఉన్న ఆమెను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేపట్టారు. ఆమె బ్యాగ్ లో 7 గ్రాముల కొకైన్ బయటపడగా వెంటనే ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో.
మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. సికింద్రాబాద్, సనత్ నగర్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.